హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ అమూల్య, గైనకాలజిస్ట్. లేబర్ పెయిన్స్ రావడానికి టాబ్లెట్స్ పెట్టించుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. అది ఎప్పుడైనా సరే మనము ఫోన్లో ఎవరైనా ఫోన్ చేసి ఇలాగా మా అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయి, పెయిన్స్ రావట్లేదు, టాబ్లెట్స్ పెట్టాలా వద్దా అలా అడిగితే ఎవరని చెప్పలేము. సో అది డిపెండ్ దేని మీద అవుతుందంటే మదర్ యొక్క కండిషన్ మీద, లోపల బేబీ పొజిషన్ మీద, ఉమ్మునీరు ఎలా ఉంది, ఎలా ఉంది, ఇంకా డైలటేషన్ ఎట్లా ఉంది, అసలు ముందు ఇనీషియల్గా సర్విక్స్ ఎఫేస్మెంట్ ఎలా ఉంది, హెడ్ పొజిషన్ ఎక్కడుంది, అసలు తల ఉందా, ఎదురుకాలతో ఉందా, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు ప్రీవియస్ ఒకరికి నార్మల్ డెలివరీ అయింది, అవగానే బేబీ ఏడవలేదు, బేబీ చనిపోయింది, అలాంటి వాళ్ళకి దీన్ని బ్యాడ్ అబ్స్ట్రిక్ హిస్టరీ అంటాము. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మనం టాబ్లెట్స్ పెట్టి నార్మల్ ట్రై చేసి రిస్క్ తీసుకోలేము. ఎందుకంటే మనకి ప్రీవియస్ కాజ్ తెలీదు, బేబీ ఎందుకు డెత్ అనేది కాజ్ తెలియదు. మళ్ళీ ప్రీవియస్ 3-4 అబార్షన్స్ ఉంటాయి, వాటికి కాజ్ తెలీదు. అట్లాంటి వాటికి మనము డెఫినెట్గా రిస్క్ తీసుకోలేము. సో స్ట్రైట్ అవే సర్జరీకి వెళ్ళిపోతాము. ఇవన్నీ ఆ ట్రీటింగ్ గైనకాలజిస్ట్ ఎవరైతే ఆ పేషెంట్ని 9 months చూశారో, ఆ టైంలో పెయిన్స్ వచ్చే టైంలో అక్కడ ఎవరున్నారో వాళ్ళు మదర్ కండిషన్ మీద డిసైడ్ అవుతారు. కొంతమందికి ప్రీవియస్ 2 నార్మల్స్ అయినా సరే థర్డ్ ప్రెగ్నెన్సీ ఒక్కోసారి నార్మల్ అవ్వదు. ఇవన్నీ ప్రతి ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ మదర్ ఈజ్ డిఫరెంట్, అండ్ ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్, అండ్ ఎవ్రీ లేబర్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఒక పేషెంట్కి 3 hours నార్మల్ అయిపోవచ్చు, ఇంకో పేషెంట్కి 10 hours పట్టచ్చు. కానీ ఈ లేబర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ప్రొలాంగ్డ్ లేబర్ అంటాము, అది కూడా బేబీకి మంచిది కాదు. ఒక్కోసారి సెరెబ్రల్ పాల్సీ రావచ్చు, దీని బర్త్ ఆస్ఫిక్సియా వల్ల బేబీకి కన్వల్షన్స్ రావచ్చు, నియోనేటల్ సీజర్స్ అంటాము. సో ఇవన్నీ ఆ ట్రీటింగ్ డాక్టరే డిసైడ్ అవ్వాలి.